చెన్నై గూడూరు మధ్య రాకపోకలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. చెన్నైలో భారీ వర్షం పడుతోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. గూడూరు చెన్నై రైళ్లు రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. చెన్నై తీరాన్ని వరద అతి తీవ్ర తుపాను తీరాన్ని తాకింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైపై వరద అతి తీవ్ర తుపాను విరుచుకుపడింది. చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రైలు పట్టాలపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిపివేశారు. చెన్నై గూడూరు మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. గూడూరు చెన్నై మధ్య రైళ్లు రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. చెన్నై తీరాన్ని వరద అతి తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని తాకింది. చెన్నైపై వరద అతి తీవ్ర తుపాను విరుచుకుపడుతోంది. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. చెన్నై తీరాన్ని వరద అతి తీవ్ర తుపాను తాకింది. గూడూరు చెన్నై మధ్య రైళ్ల రాకపోకలను రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది. చెన్నైని కాసేపటి క్రితం వరద అతి తీవ్ర తుపాను చెన్నైని తాకింది. చెన్నైపై విరుచుకుపడుతోంది వరద తుపాను. చెన్నై తీరాన్ని వరద అతి తీవ్ర తుపాను తాకింది. చెన్నై గూడూరు మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వరద అతి తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని తాకింది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో అక్కడ బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైపై వరద అతి తీవ్ర తుపాను విరుచుకుపడింది. వరద తుపాను దృష్ట్యా చెన్నైలో అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై తీరాన్ని వరద తీవ్ర తుపాను తాకింది. చెన్నైలోని 30 పునరావాస కేంద్రాలకు స్థానికులని అక్కడికి తరలించారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో చెన్నైలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైలో సిద్ధంగా 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. చెన్నైపై వరద అతి తీవ్ర తుపాను విరుచుకుపడింది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం చెన్నై తీరాన్ని తాకింది వరద అతి తీవ్ర తుపాను. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చెన్నైలో అత్యంత భయానకంగా ప్రస్తుతం పరిస్థితులు ఉంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో చెన్నైలో ఎక్కడికెక్కడ చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. భారీ గాలులతో పాటు భారీగా వర్షం కూడా కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అదేవిధంగా చెన్నై సెంట్రల్ గూడూరు సెక్షన్ లో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం 10 గంటల నుంచి చెన్నై విమానాశ్రయంలో రన్వే కూడా మొత్తం
చీకట్లు అలుముకోవడంతో రన్వే పూర్తిగా కనిపించని పరిస్థితి. అందువల్ల చెన్నై విమానాశ్రయాన్ని మూసివేశారు. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. చెన్నై విమానాశ్రయానికి చేరుకునే విమానాలు తిరువనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ దారి మళ్లించారు. అదేవిధంగా చెన్నై గూడూరు మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో చెన్నై చేరుకునే రైళ్లు రేణిగుంట మార్గంలో దారి మళ్లించారు. ప్రస్తుతం చెన్నైలో గాలి తీవ్రత బాగా ఉంది. ఎక్కడ చూసినా హోర్డింగ్లు మరియు అక్కడ విసిగి పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 300కు పైగా చెట్లు పడిపోయాయని చెన్నై కార్పొరేషన్ చెప్తోంది. యుద్ధ ప్రాతిపదికన ఆ చెట్లను తొలగించే ప్రయత్నం తాము చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఉదయం నుంచి వర్షం ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం 15 గంటల తర్వాత ఈ వర్షపు తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఇది చెన్నైలోని ఉన్న తాజా పరిస్థితి. అయితే వరద అతి తీవ్ర తుపాను దృష్ట్యా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే సురక్షిత ప్రాంతాలకు ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు? చెన్నైలోని దిండి, సైదాపేట మరియు కేకే నగర్, ఎంజీఆర్ నగర్ ఇటువంటి కొరుకుపేట తదితర లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత రాత్రే 30 పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించారు. అదేవిధంగా 176 కేంద్రాలను సిద్ధం చేసి ఉంచారు. ఆయా కేంద్రాలకు ప్రస్తుతం ప్రజలను తరలించే ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అదేవిధంగా చెన్నై కార్పొరేషన్ స్కూల్స్ కూడా కొన్ని సిద్ధంగా ఉంచి లోతట్టు ప్రాంత ప్రజలను అక్కడ ఉంచి తాత్కాలిక శిబిరాలు వారికి ఏర్పాటు చేసి అక్కడే వారికి ఆహారం, తాగునీరు తదితర మందులు తదితర సహాయ సామగ్రి అందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వరద తీవ్ర తుపానుకు సంబంధించి వాతావరణ అధికారులు ఏమంటున్నారు శ్రీనివాస్? ప్రస్తుతం వరద చెన్నై తీరాన్ని తాకింది. ఇది పూర్తిగా చెన్నై తీరాన్ని దాటి వెళ్లేందుకు, చెన్నై తీరాన్ని దాటి వెళ్లేందుకు 3 నుంచి 4 గంటలకు పైగానే పడుతుందని, ఇది దాటే ఈ 4 గంటల పాటు దీని ప్రభావం చెన్నైపై ఉంటుందని, దీని ప్రభావం ఉన్నంతసేపు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, బలమైన వర్షం కురుస్తూ ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ధన్యవాదాలు శ్రీనివాస్.